ఒక మోస్తరుగా వర్షం పడ్డది, సాధారణంగా పడ్డది అనుకో, అప్పుడు కూడా మనం ఇక్కడికి ఎల్లంపల్లి నుంచి ఇట్లా పైకి నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చు. రెండో మార్గం. మూడో మార్గం, ఎక్కువ వర్షం పడితే ఫ్లడ్ ఫ్లో నుంచి మిడ్ మానేరుకు నీళ్లు తీసుకుపోవచ్చు. మామూలుగా వర్షం పడితే ఎల్లంపల్లి నుంచి తీసుకోవచ్చు. ఏ వర్షం లేకపోతే, ఇబ్బంది ఉంటే, కరువు ఉంటే, ఇయాల ఉన్న పరిస్థితి ఉంటే దానికి పరిష్కారమే కాళేశ్వరం దగ్గర కన్నెపల్లి దగ్గర పంపులు చాలు చేసి నీళ్లు తీసుకున్నందుకే కేసీఆర్ గారు పెట్టిన ఈ ప్రాజెక్ట్. అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం ఏంది అంటే గది. ఏ పరిస్థితుల్లో కూడా తెలంగాణకు కరువు రాకుండా 500 సంవత్సరాల గోదావరి ప్రవాహం మొత్తం స్టడీ చేసి అధ్యయనం చేసి ఎక్కడికి వెళ్ళి నీళ్లు పట్టుకోవచ్చని దేవులాడి అక్కడ కేసీఆర్ గారు ప్రాజెక్టు కట్టిండు. ఇవాళ 2 పిల్లర్లు కుంగిపోతే 32 నెలలైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి. మరి మొన్న నేను ఒక రైతును చూసిన మాట్లాడంగా ఎంత అద్భుతంగా మాట్లాడిండు ఆయన అంటే, అవునయ్యా కేసీఆర్ కట్టిండు, చిన్న సమస్య వచ్చింది, ఏం నీకు సుతారావులు లేరా, మేస్త్రీలు లేరా, సిమెంట్ బస్తాలు లేవా, ఏం చేస్తున్నావు, ఎందుకు రిపేర్ చేయవు, ఎందుకు రైతుకు నీళ్ళు ఇయ్యవు అని చెప్పి ఒక రైతు నిలదీసిండు. నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి మాట్లాడే ఫాల్తూ మాట 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి అంటాడు. వాస్తవం ఏంది, 2 పిల్లర్లు కుంగినాయి. ఆ బ్లాక్ ఒక్కటి రిపేర్ చేస్తే కూడా మొత్తం మేడిగడ్డ బరాజ్కైన ఖర్చే 4,000 కోట్లు. ఆ బ్లాక్ 7 ఏదైతే రిపేర్ చేయాలనో అదొక్కటి రిపేర్ చేయాలంటే ఒక 400 కోట్లు కావాలి. ఆ 400 కోట్లు కూడా మన ప్రభుత్వ పైసలు అవసరం లేదు. ఎల్ఎన్టీ అనే కంపెనీ మేమే కడతాం, మేమే పెడతాం, మీ పైసనే వద్దు అని ఉత్తరం రాస్తే కూడా ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి ఎక్కడ మళ్ళా నేను ఇన్ని రోజులు చేసిన ప్రచారం, రాహుల్ గాంధీని తీసుకొచ్చి చూపెట్టిన సినిమా నేను దొంగనని మళ్ళా దొరికిపోతా అని చెప్పి ఆ ఎల్ఎన్టీ కంపెనీని కూడా బెదిరించి ఎలగొట్టిండు తప్ప 32 నెలలే దాన్ని ముడతలేడు. ఇవాళ ఎందుకు వచ్చింది, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని నేను ఎందుకంటున్నా, గోదావరిలో నీళ్లుండి ఎల్లంపల్లికి నీళ్లు దాసుకురాలని నీళ్లు ఎత్తిపోయలేని అసమర్థ ప్రభుత్వం, కావాలని నీళ్లు ఎత్తకుండా ఇలా రైతులను సతాయిస్తున్న మూర్ఖపు ప్రభుత్వం ఉన్నది. కాబట్టే ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పి నేను అంటా ఉన్నా. అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నీళ్లు లేవంటాడు మొదలు. కన్నెపల్లి దగ్గర నీళ్ళు ఎక్కడున్నాయి అంటే మేము అందరం పోయినాం. నేను, ప్రశాంత్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, మా ఈశ్వరన్న, మొత్తం అందరం ఎమ్మెల్యేలు, కోవ లక్ష్మక్క అందరం కలిసి, మా జోగు రామన్న అందరం కలిసి పోయినాం. పోయి చూపెట్టినాం, నీళ్లు లేవా, ఇక్కడ కనబడతలేవా, రోజుకు 9 టీఎంసీల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి, రోజుకు 3 ఎత్తిపోయొచ్చు పైకి, ఎందుకు ఎత్తుతలేవు, కింద మీ గురువు గారు చంద్రబాబు ఎత్తుతుండు కదా, నీకేం పుట్టింది రోగం అంటే లేదు, ఉలుకు లేదు. ఒక రోజేమో నీళ్లు లేవంటాడు, రెండో రోజేమో ఇంకో కథ పెట్టిండు. వాడెవడో చెప్పిండు ఎన్డీఎస్సీ అని చెప్పిండు, వాడు చెప్పిండు నేను ఎత్తిపోయా అంటాడు. నేను అది కూడా అడిగిన.